హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? శ్రవంతి హియర్. మహాకుంభమేళ 144 సంవత్సరాలకి ఒకసారి జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక వేడుక 45 రోజుల పాటు జరగనుందనమాట. జనవరి 13వ తారీఖు భోగి రోజున మొదలయ్యింది. ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి రోజు పుణ్యస్నానంతో ముగియనుంది. ఇప్పటి వరకు దేశ విదేశాల నుంచి భక్తులు 50 కోట్లకు పైగా పుణ్యస్నానాలని ఆచరించారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ అనే ప్రదేశంలో ఈ పుణ్యస్నానాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అలహాబాద్నే ఇప్పుడు ప్రయాగ్రాజ్గా మనం పిలుచుకుంటూ ఉన్నాం. మనకి 3 రకాల కుంభమేళాలు జరుగుతూ ఉన్నాయి. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళ 144 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. హిందూ మత గ్రంథాల ప్రకారం భూమిపై ఒక సంవత్సరం జరిగితే దేవతలకి ఒక రోజుతో సమానమన్నమాట. దేవతలకి రాక్షసులకి 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. అంటే 12 రోజులన్నమాట. అందుకనే 6 సంవత్సరాలకి ఒకసారి అర్ధ కుంభమేళ, 12 సంవత్సరాలకి ఒకసారి పూర్ణ కుంభమేళ, ఇంకా 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళాని మనం జరుపుకోవటం జరుగుతుంది. అసలు ఈ దేవతలు రాక్షసులు 12 సంవత్సరాల యుద్ధాన్ని ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలి అంటే మనం చాలాసార్లు సినిమాల్లో చూసుంటాం, పౌరాణిక గ్రంథాల్లో వినుంటాం. క్షీరసాగర మథనం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే పాల సముద్రాన్ని చిలకటం. రాక్షసుల ఆగడాలని తట్టుకోలేక దేవతలు తలపెట్టినటువంటి ఒక కార్యక్రమం అన్నమాట ఇది. ఈ క్షీరసాగర మథనంలో చాలా వస్తువులు పుట్టడం జరిగింది. హాలాహలం, లక్ష్మీ అమ్మవారు, అలాగే ధన్వంతరి అమృత భాండంతో బయటికి రావటం జరిగింది. ఈ అమృతం తాగితే చావు అనేది ఉండదు కాబట్టి దేవతలు రాక్షసులు 12 రోజుల పాటు చాలా సీరియస్గా యుద్ధం చేసుకోవటం అయితే జరుగుతుందన్నమాట. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అమృత భాండం నుంచి ఒక 4 చుక్కలు 4 ప్రదేశాలలో పడ్డాయన్నమాట. ఆ 4 ప్రదేశాలే ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. ఇది 3 నదుల సంగమం: గంగా, యమున, సరస్వతి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్, ఇక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, ఇక్కడ సిప్రా నది ప్రవహిస్తూ ఉంది. మహారాష్ట్రలోని నాసిక్లో త్రయంబకేశ్వరంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. ఈ 4 ప్రదేశాల్లోనూ అమృత భాండం పడటం వలన మనము ఈ అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళాలని 3ంటిని జరుపుకోవటం అయితే జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మహాకుంభమేళాన్ని మనం మొదలు పెట్టడం జరుగుతుంది భూమిపైన. జనవరి 13వ తారీఖు భోగి రోజున పుష్య పౌర్ణమి రోజు అనమాట. ఆ రోజు 1వ రాచస్నానం జరిగింది. జనవరి 14 మకర సంక్రాంతి రోజున 2వ రాచస్నానం జరిగింది. 29వ తారీఖున మౌని అమావాస్య రోజు 3వ రాచస్నానం జరిగింది. ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమి రోజున 4వ రాచస్నానం జరిగింది. ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ రోజున 5వ రాచస్నానం జరిగింది. ఇంకా ఫిబ్రవరి 26 అంటే రేపు మహాశివరాత్రి రోజున చివరి స్నానం, 6వ రాజస్నానం జరగబోతున్నది. ఇక్కడ మహాకుంభమేళాలో స్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది అని మన హిందూ ధర్మం ప్రకారం, మన హిందువుల నమ్మకం అన్నమాట. అయితే ఇక్కడ స్నానం చేయటం అనేది సమస్త పాపాలను నశింపచేస్తుందని మన పూర్వీకుల నుంచి మనకి వస్తున్న విశ్వాసం. ఆది శంకరాచార్యుల వారు 850 ఏళ్ల క్రితం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 2100 కోట్లని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఖర్చు పెట్టారు. 3 లక్షలకి పైగా మొక్కలని నాటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చాలా రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏఐ చాట్ బాట్ నుంచి సేవల్ని,
ఇట్లా రకరకాల సేవల్ని అందించడం అయితే జరుగుతుంది. మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లోనూ ఒక తరానికి మాత్రమే లభిస్తుంది. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం ఉన్న చోట మహాకుంభమేళా సమయంలో పుణ్యస్నానం ఆచరించటం వలన సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని మన భక్తులందరి నమ్మకం. ఓం నమః శివాయ. महेश्वराय नमः। ॐ श्री उमा महेश्वराय नमः। 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 महेश्वराय नमः। ॐ श्री उमा महेश्वराय नमः।
नमः